హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ తనుజ గారి విషయంలో. అంటే ఎవరు నాకు సపోర్ట్ లేదు హౌస్ లో అన్నారు కదా, ఆ పాయింట్ లో నాకు 100% రాంగ్ అని అనిపించింది. కానీ తర్వాత కొంచెం ఆలోచిస్తే నాకు 50-50 ఏమో అని అనిపించిన కొన్ని పాయింట్స్ దొరికాయి. అసలు నాకు ఎందుకు అలా అనిపించింది అనేది డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ జరిగాయి. నాకు ఎవ్వరూ లేరు సార్ సపోర్ట్ అంది ఆవిడ. నాకు నిన్న నేను ఇది విన్నప్పుడు నాకు ఒళ్ళు మండింది, లిటరల్లీ చెప్తున్నా. ఆవిడ ఆ మాట ఎలా అంటారు? ఆవిడేనా ఆ మాట అనాల్సింది? అసలు ఎవరు అనకూడదు, వాళ్ళు అన్నారే ఈ మాట. ఆవిడకే కదా మొత్తం హౌస్ అంతా సపోర్ట్ చేసేది ప్రతి విషయంలో. ఆవిడ ఎవ్వరూ లేరు అంటే చేసిన వాళ్ళు గొర్రెలా అన్నట్టు అనిపించింది నాకు. నాకు నైట్ పడుకున్నప్పుడు కూడా ఈ విషయం గురించి అర్జెంట్ గా మాట్లాడాలి అని చెప్పేసి థింక్ చేస్తున్నాను, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. కానీ మార్నింగ్ లేచాక నాకు ఒకటి ఏంటంటే, ఆవిడ చెప్పింది కొంచెం రైటే అని నాకు అనిపించింది. ఎందుకో చెప్తా. ఆవిడ అక్కడ ఒక మాట అన్నారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు సార్. ఎందుకంటే నేను అందరినీ వెళ్ళి నాకు అడగాలనిపించదు సార్, కానీ సపోర్టింగ్ టాస్క్ వల్ల అందరినీ వెళ్ళి అడుగుతూ ఉంటే నాకు సపోర్ట్ చేయడం కాకుండా అడగకుండానే లైక్ దీనికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనేవాళ్ళు ఎవరు లేరు సార్ అని అంటారు. ఇది కొంతవరకు నిజమే కదరా అని అనిపించింది నాకు. ఎందుకో కూడా చెప్తా పాయింట్స్ సహా. అండ్ కొంతవరకు ఇది రాంగ్ కూడా. నేను బోత్ వేస్ చెప్తా, సింగిల్ వే కాదు.